హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఎక్స్‌ట్రాడిషన్ గురించి తెలుసుకుందాం. ఎక్స్‌ట్రాడిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఇన్ లా విత్ రెస్పెక్ట్ టు పబ్లిక్ ఇంటర్నేషనల్ లా. ఎక్స్‌ట్రాడిషన్ అనే పదము ఒక క్రైమ్ చేసి పారిపోయిన వ్యక్తికి సంబంధించింది. సే ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు ఎక్స్‌ట్రాడిషన్ యాక్ట్ 1962 ఆఫ్ ఇండియా, ఒక వ్యక్తి ఏదేని క్రైమ్ చేసి దేశం విడిచి పారిపోయి వేరే దేశంలో తలదాంకొని ఉంటే అతనిని వెనక్కి తీసుకురావడానికి ఏదైతే మెయిన్ కంట్రీ ఉందో అది ప్రయత్నం చేయవచ్చు. అది చేసే ప్రయత్నాన్నే మనం ఎక్స్‌ట్రాడిషన్ అంటాం. ఇక్కడ ఇంగ్లీష్‌లో ఎలా ఉంది? ఎక్స్‌ట్రాడిషన్ ఈస్ ఎ సింపుల్ టర్మ్ దట్ డిఫైన్స్ బ్రింగింగ్ బ్యాక్ సమ్‌వన్. ఎవరైతే పారిపోయి ఉన్నారో, హూ రాన్ అవే, వారిని వెనక్కి తీసుకురావటం. బ్రింగింగ్ బ్యాక్ అంటే వెనక్కి తీసుకొని రావడం. సమ్‌వన్ హూ రాన్ అవే ఫ్రమ్ దేర్ ఓన్ కంట్రీ. వాళ్ళ సొంత కంట్రీ నుంచే ఎవరైతే పారిపోయినారో వాళ్ళని వెనక్కి తీసుకొని రావటం. అండ్ వాళ్ళు ఎప్పుడు వెనక్కెళ్ళిపోయారు? ఆఫ్టర్ కమిటింగ్ సర్టెన్ క్రైమ్. ఓకే. ఆఫ్టర్ కంప్యూటింగ్ క్రైమ్. సో, చాలా సార్లు ఏంటి అంటే చాలామంది భారతదేశం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇండియా. మన ఇండియాలో ఒక క్రైమ్ చేసేసి వాళ్ళు వేరే కంట్రీకెళ్ళి దాక్కొనుంటారు. మనం వాళ్ళని తీసుకొని రాలేక చచ్చిపోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 'నీరవ్ మోడీ' తీసుకోండి. హి డిడ్ సమ్ సార్ట్ ఆఫ్ క్రైమ్. హి వెంట్ టు ఇంగ్లాండ్ అండ్ అక్కడ ఉండిపోయారు. ఇండియాలోకి తీసుకురాలేకపోతున్నారు. దేర్ విల్ బి సర్టెన్ రీజన్స్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారనేది. కానీ అక్కడికి వెళ్ళిపోయారు. ఆ కంట్రీలో ఉన్నారు. వాళ్ళని మనం ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేసే విధానాన్నే ఎక్స్‌ట్రాడిషన్ అంటాం. ఓకే. సో, ఇక్కడ ఎక్స్‌ట్రాడిషన్‌లో ప్రతి కంట్రీకి ఏదైతే ఇంటర్నేషనల్ కంట్రీస్ అన్నీ ఉన్నాయో, ఆ కంట్రీస్‌కి ఒక రూల్ ఉంటుంది. దాన్ని మనం లాటిన్ వర్డ్‌లో ఏమంటామంటే ఆడ్ డెడెరే ఆట్ జుడికేర్. అంటే అర్థం ఏంటి అంటే డెడెరే అంటే ఎక్స్‌ట్రాడిషన్. ఐదర్ ఇప్పుడు మీ కంట్రీలో ఒక క్రైమ్ చేసిన వ్యక్తి వచ్చి ఉన్నాడనుకోండి. ఐదర్ తనకి ఎక్స్‌ట్రాడిట్ చేయండి. అంటే ఎక్స్‌ట్రాడిషన్ ద్వారా ఆ పర్టిక్యులర్ కంట్రీకి ఏ కంట్రీలో అయితే క్రైమ్ చేసాడో ఆ కంట్రీకి పంపించేసేయండి. అదర్‌వైస్ ప్రాసిక్యూట్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ అకార్డింగ్ టు యువర్ లాస్. మీ దేశంలో ఉన్న లాస్ ప్రకారం తనని ప్రాసిక్యూట్ చేయండి. సో, ఈ ఔట్ డెడిరే, ఔట్ జుడికేర్ ఏం చెప్తుంది అంటే, ఏదైతే పర్సన్ మీ కంట్రీలో ఉన్నాడో అతన్ని ఐదర్ ఎక్స్‌ట్రాడిట్ అదర్‌వైస్ ప్రాసిక్యూట్. ఓకే. సో, మన కంట్రీని తీసుకున్నట్లయితే వెరీ స్ట్రాంగ్ ఎక్స్‌ట్రాడిషన్ ట్రీటీస్ 43 కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్ ఉన్నాయి. అండ్ ఎక్స్‌ట్రాడిషన్ అగ్రీమెంట్స్ ఆర్ విత్ 11 కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్. ఇది సమ్ స్మాల్ ఇన్ఫర్మేషన్. సో, ఎక్స్‌ట్రాడిషన్‌కి సంబంధించి 3 ఇంపార్టెంట్ పాలిసీస్ ఉన్నాయి. సో, ఆ పాలిసీస్ ఏంటి అంటే, ఆ రూల్స్ ఏంటి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయల్ క్రిమినల్, రూల్ ఆఫ్ స్పెషాలిటీ అండ్ అటెంటెంట్ క్లాజ్. దీన్నే మనం బెల్జియన్ క్లాజ్ అని కూడా అంటాం. సో, లెట్ us ట్రై టు అండర్‌స్టాండ్ దీస్ 3 క్లాజెస్. ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయల్ క్రిమినల్. సో, ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయల్ క్రిమినల్. దీన్ని సింప్లిఫైగా అర్థం చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకోండి. ఓకే. ఇండియా విత్ సమ్ ఎక్స్ కంట్రీ. సో, ఈ కంట్రీలో ఏదైతే మనం ఆ వ్యక్తి ఎవరైతే వ్యక్తి పారిపోయి ఎక్స్ అనే కంట్రీలో తలదాచుకుంటున్నాడో, ఆ పర్సన్ ఇండియాలో ఒక క్రైమ్ చేసున్నాడు. ఏదైతే క్రైమ్ వాడు ఇండియాలో చేశాడో, ఆ యాక్ట్ అనేది ఏదైతే చేసిన పనైతే ఉందో, అది ఎక్స్ అనే కంట్రీలో గూడా క్రైమ్ అయి ఉండాలి. సో, ఈ 2 ఇందులో క్రైమ్ అయి ఉండకపోతే, ఈ కంట్రీ అతన్ని ఎనిక్కి పంపించదు. అంటే ఎక్స్‌ట్రాడిట్ చేయదు. ఒకవేళ అందులో క్రైమ్ అనుకోండి, ఎక్స్‌ట్రాడిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, థిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. 2 ఆ కంట్రీలో గూడా ఏదైతే టార్గెట్ కంట్రీ ఉందో, ఎక్కడైతే తలదాచుకొని ఉన్నాడో వాడు, ఆ కంట్రీలో గూడా అది క్రైమ్ అయ్యుండాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్రైమ్ వాళ్ళు ఎక్స్‌ట్రాడిట్ చేయరు. సో, దీన్నే మనం డ్యూయల్ క్రిమినల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గంజాయి, మరిజువానా అంటాం. గంజాయి తాగడము ఇండియాలో క్రైమ్. కొన్ని కంట్రీస్‌లో అక్రాస్ ద గ్లోబ్ కొన్ని కంట్రీస్‌లో అది తాగడం, గంజాయి తాగడం అనేది క్రైమ్ కాదు. సో, ఇక్కడ గంజాయి అమ్మడమో, తాగడమో ఏదో చేసి వాడు పారిపోయాడనుకోండి. ఆ క్రైమ్ కమిట్ చేసి వేరే కంట్రీకెళ్ళాడు. ఏదైతే కంట్రీలో అది క్రైమ్ గాదు. ఇప్పుడు వాడేమంటాడు అదసలు క్రైమే గాదు. నేనెందుకు పంపియాలంటాడు. అండర్‌స్టాండ్? సో, ఒకవేళ ఇక్కడ వాడు మర్డర్ చేసి వేరే కంట్రీ ఎళ్ళాడనుకోండి. అక్కడ మర్డర్ అనేది క్రైమ్ గాబట్టి వాడిని ఖచ్చితంగా రిటర్న్ పంపిస్తారు.
ఓకే. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ రూల్. ఇప్పుడు సెకండ్ వన్ ఏముంది మనకి? రూల్ ఆఫ్ స్పెషాలిటీ. సో, రూల్ ఆఫ్ స్పెషాలిటీ గూడా వెరీ సింపుల్ వన్. రూల్ ఆఫ్ స్పెషాలిటీ. సో, రూల్ ఆఫ్ స్పెషాలిటీ ఏమంటుంది అంటే, సర్టెన్ క్రిమినల్ ఇష్యూస్, ఏదైనా సర్టెన్ క్రిమినల్ అఫెన్సెస్‌కి మాత్రమే, ఒక స్పెసిఫిక్ క్రిమినల్ అఫెన్సెస్‌కి మాత్రమే ఎక్స్‌ట్రాడిషన్ అనేది ఇస్తుంది. అంటే ఇన్ ద సెన్స్ నేనేం చెప్పాలని ట్రై చేస్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇండియా ఉంది అండ్ ఆస్ట్రేలియా ఉందనుకుందాం. ఓకే. మనం ఇండియా నుంచి ఆస్ట్రేలియా సారీ ఎల్ సో, ఇండియా, ఆస్ట్రేలియా ఉంది. ఇండియా నుంచి ఒక క్రిమినల్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు దొంగతనం చేసేసాడు. థెఫ్ట్ చేసి హి కమిటెడ్ క్రైమ్ ఆఫ్ థెఫ్ట్. థెఫ్ట్ చేసేసి ఆస్ట్రేలియా వెళ్ళాడనుకోండి. ఓకే. సో, అప్పుడు ఇండియా ఏం చేస్తుంది? ఇట్స్ ఆస్కింగ్ ఫర్ ఎక్స్‌ట్రాడిషన్. ఎక్స్‌ట్రాడిషన్ అడిగినప్పుడు, సరే ఆస్ట్రేలియా ఎక్స్‌ట్రాడిషన్ ఇచ్చిందనుకోండి. వాడు ఇండియాకి తీసుకొచ్చుకున్న తర్వాత, పర్సన్ ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత థెఫ్ట్‌తో పాటు డెకాయిటీ, మేబీ మర్డర్, ఇవన్నీ అఫెన్సెస్ వాడి మీదేసేసి రాంగ్‌గా ప్రాసిక్యూట్ చేయడానికి కుదరదు. దేర్ విల్ బి అగ్రీమెంట్ దట్ విల్ బి మేడ్ బై దీస్ 2 కంట్రీస్. ఇండియా ఎప్పుడైతే అతన్ని తెచ్చుకుంటుందో అప్పుడు చెప్తుంది ఏంటి అంటే, ఐ విల్ బి ఓన్లీ ప్రాసిక్యూటింగ్ హిమ్ ఫర్ థెఫ్ట్. దాన్నే మనం రూల్ ఆఫ్ స్పెషాలిటీ అంటాం. ఏదైతే క్రైమ్‌ని మనం కోట్ చేసి దట్ పర్టిక్యులర్ పర్సన్ ఎనక్కి తెచ్చుకున్నామో, అతన్ని ఆ పర్టిక్యులర్ క్రైమ్‌కి మాత్రమే మనము ఏం చేయాలి? ప్రాసిక్యూట్ చేయాలి. వేరే ఏదైనా అడిషనల్ క్రైమ్స్ చేస్తామంటే, ఏదైతే కంట్రీ నుంచి మనం తెచ్చుకున్నామో ఆ కంట్రీ వాళ్ళు అపోజ్ చేస్తారు. దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో, ఇది ఎందుకు అంటే, సో, దిస్ లైక్ ద కంట్రీ దట్ ఈస్ సెండింగ్ పర్సన్ బ్యాక్, ఏదైతే కంట్రీ తనని వెనక్కి పంపిస్తుందో, వాళ్ళు ఆ పర్సన్‌కి ఏదైనా న్యాచురల్ జస్టిస్ ఇవ్వాలి అన్నమాట. సో, న్యాచురల్ జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ పర్సన్‌కి టార్చర్ ఉండకూడదు. నో టార్చర్ షుడ్ బి దేర్. ఓకే. సో, ఇన్‌హ్యూమన్‌గా ట్రీట్ చేయకూడదు. ఇన్‌హ్యూమన్ ట్రీట్‌మెంట్ షుడ్ నాట్ బి గివెన్. ఓకే. హి షుడ్ బి ట్రీటెడ్ విత్ డిగ్నిటీ. అండ్ తన హ్యూమన్ రైట్స్ అన్నీ కూడా కాపాడాలి అన్నమాట. హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం కావాలి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఎప్పుడన్నా క్యాపిటల్ పనిష్మెంట్ వస్తది అంటే లైఫ్ సెంటెన్స్, క్యాపిటల్ పనిష్మెంట్ ఐ గెస్ మీరందరూ చదివే ఉంటారు. సో, మేబీ లైఫ్ ఆహ్, క్యాపిటల్ పనిష్మెంట్ అంటే లైక్ మేబీ డెత్ పెనాల్టీ అనుకోండి. డెత్ పెనాల్టీ అట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గూడా ఎక్స్‌ట్రాడిట్ చేయరు. ఆ పర్సన్‌ని క్యాపిటల్ పనిష్మెంట్ ఉంటే గూడా పంపియరు. ఇటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఆ కంట్రీ ఎక్స్‌ట్రాడిట్ చేయదు. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రూల్ ఆఫ్ స్పెషాలిటీ. ఈ 2 రూల్స్ ఇప్పుడు మనం చదివిన ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయల్ క్రిమినల్ అండ్ రూల్ ఆఫ్ స్పెషాలిటీ, ఇవి 2 గూడా చాలా ఇంపార్టెంట్ రూల్స్. దీంతో పాటు ఇంకొకటి ఉంది. దట్ ఈస్ అటెంటెట్ క్లాస్ ఆర్ బెల్జియన్ క్లాస్. బెల్జియన్ క్లాస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు ఏంటి అంటే ఇట్స్ రిలేటెడ్ టు, అంటే అంత ఎక్కువ క్వెషన్స్ ఏం రావు కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ అటెండెంట్ క్లాస్ ఆర్ బెల్జియన్ క్లాస్. అకార్డింగ్ టు బెల్జియన్ క్లాస్ ఏంటి అంటే, పొలిటికల్ అఫెన్స్ ఉంటుందన్నమాట. ఏదైనా పొలిటికల్ అఫెన్స్ కండక్ట్ చేసాడు, పొలిటికల్ క్రైమ్ కండక్ట్ చేసాడనుకోండి ఒక పర్సన్. అండ్ ఆ పర్సన్‌ని ఒక కంట్రీ తీసుకొనెళ్ళి వాడికి ప్రొటెక్షన్ ఇస్తుందనుకోండి. ఓకే. సో, దీన్ని మనం ఏదైతే పొలిటికల్ అఫెన్స్ ఉందో దీన్ని మనం క్రైమ్‌గా కోట్ చేసి వాడిని తెచ్చుకోవాలంటే కుదరదు. కానీ ఐయామ్ సారీ. యాస్ ఎ పార్ట్ ఆఫ్ పొలిటికల్ అఫెన్స్, ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎవరైతే పొలిటికల్ అఫెన్స్ చేస్తున్నాడో అందులో ఒకవేళ స్టేట్ లీడర్స్‌ని గాని, ఎవరినన్నా గాని మర్డర్ చేసేసుంటే, వాళ్ళని గనుక మర్డర్ చేసుంటే, అప్పుడు ఇన్ దట్ సిట్యుయేషన్స్ తన వల్ల ఏదన్నా పీస్ అండ్ హార్మోనీ గనుక చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటే, అటువంటి సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా ఎవరికైతే వేరే కంట్రీ ప్రొటెక్షన్ ఇస్తుందో, ఆ కంట్రీ మనకి రిటర్న్ పంపిస్తుంది. ఎక్స్‌ట్రాడిట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇండియాలో ఒక వ్యక్తి పొలిటికల్ బెనిఫిట్ కోసమని ఆ లోకల్ ఎమ్మెల్యేని మర్డర్ చేసేసాడనుకుందాం.
ఎమ్మెల్యేని అండ్ ఎమ్మెల్యే ఫ్యామిలీని కూడా మర్డర్ చేసేసాడు అనుకుందాం. ఓకే. వీడు వెళ్ళిపోయి సమ్ ఎక్స్ కంట్రీలో ఉన్నాడు అనుకుందాం. ఖచ్చితంగా ఈ ఎక్స్ కంట్రీ దీన్ని క్రైమ్ కింద కన్సిడర్ చేసి వాడిని రిటర్న్ ఎక్స్ట్రాడిట్ చేస్తుంది. అదే ఇన్ కేస్ వాడు ఎమ్మెల్యేని మర్డర్ చేయలేదు. అగైనెస్ట్ గవర్నమెంట్ వెళ్ళి అగెయిన్స్ట్ గవర్నమెంట్ మేబీ అజిటేషన్ ఏదో తీసాడు అనుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్‌లో తను ఎజిటేట్ చేద్దాం అనుకున్నాడు. ప్రొటెస్ట్ చేద్దాం అనుకున్నాడు. పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వలేకపోయినా కూడా ఎజిటేషన్ చేశాడు. ఓకే. దీనివల్ల గవర్నమెంట్ అతని మీద పగబట్టేసింది. పగబట్టేసినప్పుడు అతను ఏం చేశాడు? వేరే కంట్రీకి పారిపోయాడు. ఎక్స్ అనే కంట్రీకి పారిపోయాడు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏముందంటే వాడు ఇట్లా ఎజిటేట్ చేశాడు. మా వాడిని వెనక్కి పంపేయండి అంటే వెనక్కి పంపించే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే ఇట్స్ ఎ పొలిటికల్ అఫెన్స్ దట్ ఈస్ కండక్టెడ్. ఓకే. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో అలా పంపియటం కుదరదు. పొలిటికల్ అఫెన్స్ రిలేటెడ్‌గా చెప్పేది బెల్జియన్ క్లాజ్. బెల్జియన్ క్లాజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది వర్క్స్‌లో. సో, వెన్ వి ఆర్ డీలింగ్ విత్ ఎక్స్‌ట్రాడిషన్ చెప్పేటప్పుడు వాట్ ఈస్ ఎక్స్‌ట్రాడిషన్? ఎవడన్నా ఒకడు వాళ్ళ దేశంలో క్రైమ్ చేసేసి వేరే దేశానికి పారిపోతే, వాళ్ళ దేశం వాడిని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేయడాన్ని ఎక్స్‌ట్రాడిషన్ అంటాము. దీనికి కంట్రీస్ మధ్య అగ్రీమెంట్స్ అండ్ ట్రీటీస్ జరుగుతూ ఉంటాయి. దాని ప్రకారం ఆ కంట్రీస్ రెస్పెక్టివ్ కంట్రీస్‌కి మర్యాదపూర్వకంగా తనని రిటర్న్ పంపిస్తూ ఉంటారు. ఓకే. సో, అది సింపుల్ పదంలో ఎక్స్‌ట్రాడిషన్ అంటే. ఎక్స్‌ట్రాడిషన్ యాక్ట్ 1962 అనేది ఎక్స్‌ట్రాడిషన్ గురించి డిస్కస్ చేస్తుంది. దీనిలో 3 మెయిన్ రూల్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయల్ క్రిమినల్, రూల్ ఆఫ్ స్పెషాలిటీ, అటెండెంట్ క్లాజ్. అటెండెంట్ క్లాజ్‌ని బెల్జియన్ క్లాస్ అని కూడా అంటారు. ఓకే. సో, ఒకసారి మొత్తం రివైండ్ చేసుకోండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వెషన్ దట్ విల్ కమ్ ఇన్ లా 4th సెమిస్టర్ అండర్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా. ఓకే. ఆల్ ది బెస్ట్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.